అయితే రొటీన్‌గా కర్రీస్ కాకోకుండా ఒక్కోసారి ఇలా డిఫరెంట్‌గా అప్పాలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే కాదు మనకు కూడా ద బెస్ట్ స్నాక్స్ రెసిపీ అనే చెప్పొచ్చు. ఫస్ట్ అయితే ఒక సొరకాయని మంచిగా పీల్ చేసుకోవాలి. దాని పైన ఉన్న ఆ తొక్కను మొత్తం తీసేసుకొని, అలాగే లోపల ఉన్న గింజలను కూడా తీసేసుకొని పీసెస్‌గా కట్ చేసుకోవాలి. వీటిని మొత్తం తురిమి పెట్టుకోవాలి. సో, దీనికి తురుముకుంటేనే టేస్ట్ బాగొస్తాయి. సో, నాకు 2 కప్స్ వచ్చాయి ఈ సొరకాయ తురుము. తర్వాత మనం బియ్యపిండి ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. బియ్యపిండి వేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు మంచిగా పీసెస్‌గా కట్ చేసుకొని, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సాల్ట్, కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటాయి. తర్వాత ఇలా వడల్లాగా చేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఫ్లేమ్‌లో పెట్టుకొని సొరకాయల వడల్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడడానికి లైట్‌గా కాలినట్టు అనిపిస్తాయి. బట్ పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్‌గా భలే ఉంటాయి ఈ వడలైతే. నిజంగా మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. ఎవరైనా ఇప్పటి వరకు ఈ స్నాక్స్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి.